హలో నమస్తే. వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రాండర్ కంకిపాడు నియర్ విజయవాడ. ఇవాళ నేను టోటల్‌గా చూపించబోయేదండి పెద్దవాళ్ళ చీరలు 7 గజాల చీరలు. 7 గజాలంటే అడుగులంగా లేకుండా కట్టే చీరలు పెద్ద చీరలొస్తాయండి. 7 గజాల చీరలు ఇవి. దీంట్లో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఇదిగోండి ఇవి పోచంపల్లి బోర్డర్ వస్తదండి. టోటల్‌గా పోచంపల్లి బోర్డర్ ఇది పవర్ లూమ్ అండి. హ్యాండ్లూమ్ కాదు, ఇది పవర్ లూము. ఇదిగోండి ఇయన్నీ 7 గజాల చీరలే. టోటల్‌గా పోచంపల్లి బోర్డర్సు. ఈ సెగ్మెంట్ కొనాలంటే రూ. 750. 7 యాడ్స్ అండి. టోటల్‌గా 7 యాడ్స్. 7 గజాలు అడుగులంగా లేకుండా కట్టే పెద్దవాళ్ళు మీ ఇళ్లలో ఉంటే వాళ్ళ కోసం ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ కోసం పెట్టుకోండి. ఈ పోచంపల్లి బోర్డర్ శారీస్ అన్నీ మేమిచ్చే రేటు రూ. 750. ఓన్లీ 750 మాత్రమే. ఇది కూడా పవర్ లూమ్ అండి. పోతే ఇదిగోండి జెరీలో ఇది పవర్ లూమ్ అండి. జెరీ బోర్డర్‌లో పవర్ లూమ్ అండి ఇది. ఇదిగోండి. ఈ సెగ్మెంట్ అంతా మీకు 700 ఇవి కూడా 750 పడుతదండి. ఈ పవర్ లూమ్ శారీస్ పోచంపల్లి తీసుకున్న, జెరీ బోర్డర్ తీసుకున్న, ఈ 2 సెగ్మెంట్స్ ఏది తీసుకున్నా మీరు కేవలం రూ. 750కి 7 యాడ్స్ అండి. పోతే వీటిలో ఈ టోటల్‌గా హ్యాండ్లూమ్ అండి. ఇయన్నీ ఘంటసాల నేత చీరలంటారండి. మాకు దగ్గర ఇది మచిలీపట్నం దగ్గర ఉంటదండి. ఘంటసాల నేచర్లంటారు. నేత చీరలు చాలా ఫేమస్ అండి. క్వాలిటీ బావుంటాయి. చెప్పేవాళ్ళు చాలా రకాలుగా పేర్లు చెప్పి అమ్ముకుంటారండి. ఇదిగోండి ఇయన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇయన్నీ కూడా చేనేత మగ్గాల మీద తయారవుతాయి. ఇవి కూడా 7 గజాల చీరలేనండి. ఈ చీరలు కొనాలంటే మీకు 1100 రూపీస్ పడతదండి. ఎప్పుడైనా కాస్త పెద్దవాళ్ళు బయటికెళ్ళినప్పుడు కట్టుకుంటానికి బావుంటాయండి. పోతే దాంట్లోనే రోజువారీకి వాడుకోవాలనుకుంటే ఇదిగోండి ఇది తాటా కంచ్ అంటారండి. ఇదిగో ఇట్లా సార్లున్న వాటిని తాటా కంచ్ అంటారు. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఈ క్వాలిటీ వాడేటప్పుడే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తదండి. ఈ చీరలు కావాలంటే మీకు 1000 రూపీస్ పడతది. ఈ చీరలైతే మీకు రూ. 1000 పడతదండి. 1000 రూపీస్ పడతాయి. పోతే ఇంకొకసారి చెప్తున్నానండి. ఇగోండి ఈ టాటా కంచు చీరలన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ రూ. 1000. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ జెరీ చీరలు 1100 ఇగోండి ఇయన్నీ కూడా 7 ఎయిట్ చీరలే. ఇయన్నీ 750 రూపీస్‌కొస్తదండి. ఏ ఐటెమ్ కావాల్సిన వాళ్ళు 8106430555 కాంటాక్ట్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. వెల్కమ్ టు విజయలక్ష్మి గ్రాండర్ కంకిపాడు.